హాయ్ హలో, నేను మీ శ్రీ భరత్. విశాఖపట్నంలో భూ కబ్జాలు, హత్యలు, డ్రగ్, గంజాయి స్మగ్లింగు, ఆస్తులకు రక్షణ కావాలంటే నాకు ఓటేయండి, నేను మీతో ప్రయాణం చేస్తాను, మీరు నాతో ప్రయాణం చేయాలి అని చెప్పేసి ఆయన పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ తర్వాత పారిశ్రామికంగా, పర్యాటకంగా ఈ విశాఖ అద్భుత ప్రగతి, తిరిగి ప్రశాంతత నెలకొనాలన్నా అంటే ఇదంతా ఏంటంటే ఆయన పర్సెప్షన్, ఓన్ పర్సెప్షన్ ఇది. నేను మీ శ్రీ భరత్ని. ప్రశాంత వాతావరణానికి నిలయం కావాల్సిన విశాఖ నగరం నేడు భూ కబ్జాల. ఫస్ట్ పాయింట్ భూ కబ్జా అన్నాడు. భూ కబ్జా ఎన్నెన్ని సర్వే నెంబర్ల మీద ఎంతెంత భూ కబ్జా అని ఆయన వర్సిటీ చేసిందో ప్రపంచం అంతా తెలుసు. అదేదో నారాయణ ర్యాంకింగ్స్ ఉంటాయి చూడండి, 1 1 2 2 3 3 4 4 అని అట్లా 15 16 17 18 సర్వే నెంబర్లో మొత్తం 40 ఎకరాల 51 సెంట్లో ఎంతో మరి మొత్తానికి గుంటలో ఈయన ఇది చేసి పెట్టాడు, భూ కబ్జా చేసి పెట్టాడు. అదేమంటే నాకు తెలీదు, ప్రభుత్వ భూమి ఉన్నమాట వాస్తవమే మా దగ్గర, కానీ దానికి నాకు సంబంధం లేదు, మా తాత చనిపోయాడు కాబట్టి నేనెవరో అదెవరో నాకు సంబంధమే లేదు అంటాడు. మరి భూ కబ్జా ఫస్ట్ రికవరీ అక్కడి నుంచి కదా కావాలి. నిజంగా ఇదే ఎక్కడో ఒక అమ్మాయి, ఎక్కడ చేరియాల మండలం, ఆమె చక్కగా తీసుకొచ్చి మా నాన్న ఇది భూమిని 1200 గజాలు కబ్జా చేశాడు అని చెప్పి, ఆ అమ్మాయి పేరు భవానీ అనుకుంటా, ఆ ఎమ్మెల్యే పేరు ముత్తిరెడ్డి అనుకుంటా, తెలంగాణలో మా నాన్న కబ్జా చేసిన స్థలం ఇది, తీసుకొచ్చి ఇదిగోండి మున్సిపాలిటీకి, చేరియాల మున్సిపాలిటీకి నేను ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఇచ్చింది అమ్మాయి. అలాగా మా తాతగారు 40 ఎకరాల 51 సెంట్లు ఇదిగోండి ఆయన కబ్జా పెట్టాడు, ఆయన హయాంలో జరిగింది, ఇదిగోండి తీసుకోండి అని ఇచ్చేయాలి. అప్పుడు భూ కబ్జాలు లేకుండా దీన్ని మనం ఆయన చేస్తాడని నమ్మొచ్చు. అక్కడ దిక్కు లేదు. హత్యలకు రెండోది హత్యలట. నిన్న మొన్న 4 నెలల క్రితం ఈయన వర్సిటీ, గీతం వర్సిటీ ఉంటుంది కదా, ఆ గీతం వర్సిటీలో ఒక కుర్రాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంట. ఫస్ట్ ఈ ఆత్మహత్యని కట్టడి చేయండి. మీ క్యాంపస్ పుట్టి ఎన్నేళ్ళు అయిందో అన్నేళ్లలో ఏడాదికో అప్పుడో అడపో దడపో ఒక్కొక్కళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ఆత్మహత్యల కారణం ఏందో కనుక్కోండి. ఈనాడులో రాదు, ఆంధ్రజ్యోతిలో రాదు, లేకపోతే ఇంకెక్కడ ఏ పత్రికలో రాదు, ఏ టీవీ ఫైల్లో రాదు, ఏ మహాన్యూస్లో రాదు, ఎక్కడ రాదు. ఎందుకు అంటే బాలకృష్ణ చిన్నరుడు ఆయనది లెగసీ అయిపోయారు. అలాగా నువ్వు వాటిని దాచిపెడుతున్నావు, వాటిని బయటికి దిగి అప్పుడు నువ్వు నిజంగానే హత్యలు లేని విశాఖని రూపుదిద్దుతావు అంటే నమ్ముతాం. డ్రగ్స్ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఇకపోతే డ్రగ్ రవాణా, ఇది మొన్న ఈ మధ్య 25,000 కిలోలు డ్రగ్ కంటైనర్ వస్తే దాని పేరు సంజయ్ ఆక్వా కంటైనర్. అది ఆ కంటైనర్ ఎవరిదంటే సంజయ్ ఆక్వా వాళ్ళది. ఆ ఓనర్ పేరు కోటయ్య చౌదరి. ఆ తర్వాత ఆ కోటయ్య చౌదరి రాయపేట వాళ్ళ మనోడు, దామంచెర్ల వాళ్ళ మనోడు, కాకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు యొక్క ఫ్రెండ్ అతను. ఇంతమందితో అతనికి స్నేహం ఉంది. వాళ్ళతో కూర్చొని విహారయాత్రలు మంచిగా కేరళ, కర్ణాటక తిరిగి వాటిలో సెల్ఫీలు తీసుకొని ఫోటోలు అప్లోడ్ చేసి ఉన్న క్యాండిడేట్ కోటయ్య చౌదరి. అలాంటి కోటయ్య చౌదరికి సంబంధించిన డ్రగ్ కంటైనరు పట్టుబడి నీ కులపోళ్ళు, నీ సాటోళ్ళు, నీ పార్టీ వాళ్ళు అక్కడ అంత పచ్చిగా డ్రగ్ దందా నడిపించి ప్రభుత్వం మీదే నిందేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పుడు నువ్వు ఫస్ట్ వాటిని కంట్రోల్ చేసి కదా నువ్వు ఆ తర్వాత గంజాయి స్మగ్లింగ్ అనేది లేకుండా చేస్తానని, డ్రగ్ స్మగ్లింగ్ లేకుండా డ్రగ్ రవాణా ఆపుతానని చెప్పాల్సింది. ఇక గంజాయి అనేది ప్రత్యేకమైన విషయం ఏంటంటే 2014-19 సమయంలో వీళ్ళ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పాడు, ఈరోజు గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు, మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది. ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు, మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది, వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తాన్ని కూడా చేస్తా ఉన్నాం. అందుకని ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా ఇది కాదు. ఒకరిద్దరు సప్లైర్స్ మీద కాదు, మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు విశాఖని గంజాయిని ఆ బార్డర్ని వేరు చేయలేము, మన వల్ల కాదు. అక్కడ గంజాయి పంట అది డిఫాల్ట్గా పండుద్ది. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గంజాయి పంటని తగలబెట్టించాడు అంటే యాక్ట్ అంటే చర్య రూపంలో జరిగింది. కానీ వీళ్ళ పార్టీ మంత్రి మాకు తెలియదు, మేము చేయలేము, కంట్రోల్ చేయలేము, చేతులు ఎత్తేసాడు. ఏం చేయగలిగినా ఏంటో ఇవన్నీ ముందు చెప్పేసి ఆ తర్వాత గెలిచిన తర్వాత అసలు కనిపించదు కదా. మామూలుగానే శ్రీభరత్ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటంటే స్టాఫ్కి కానీ ఫ్యాకల్టీకి కానీ
వాళ్ళ స్టూడెంట్స్ కానీ కనిపించడని పేరుంది. దీనికి తగిన సాక్ష్యాలు కూడా మన దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. ఏదైనా ఆన్లైన్ ఎవరితో కూడా ఫోన్లో కూడా కనీసం మాట్లాడు. వాళ్ళు ఏదైనా మెసేజ్ చేస్తే ఆయన చూస్తే అదైతే ఇదైతే అది తను ఆన్సరబుల్గా అంటే తనకు సులభంగా ఉన్న దానికి ఆన్సర్ ఇస్తాడు, రియాక్షన్ ఇస్తాడు, లేకపోతే లేదట. అలాంటి వ్యక్తి ఈరోజు జనానికి మాత్రం ఏం కనిపిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ నమ్మి మీకు కానీ ఓటేసేసాం అనుకో పొరపాటున ఏమవుద్ది కనిపించడు. ఆ తర్వాత గప్చిప్. ఆల్రెడీ వీళ్ళ పార్టీకి ఒక ఆచారం ఉంది, ఇవన్నీ చెప్తారు ముందు, ఆ తర్వాత వాటిని లేపేస్తారు. మరి అలాంటి వాడిని ఎలా నమ్మాలి? ప్రజల ఆస్తులకు రక్షణ కరువైంది. ఇకపోతే ఆస్తులకు రక్షణ, ఫస్ట్ ప్రభుత్వ ఆస్తులు, ఏయు ఆస్తులు, వాటికి రక్షణ మీ నుంచి కల్పించాల. మీరు ఏయుకి వచ్చే ప్రాజెక్టులు, ఏయు అనేది తత్వశాస్త్రానికి పుట్టినీళ్ళు అయితే ఆ తత్వశాస్త్రం పుట్టినీళ్ళకి సంబంధించిన ప్రాజెక్టులు మీ దగ్గరికి వచ్చేసాయి. వాటి నిధులు ఏయుకి రావాల్సిన ఫండ్స్, ఏయుకి రావాల్సినవన్నీ మీ ఆధ్వర్యంలో గీతంకి వెళ్ళిపోయినాయి. ఏయు కింద ఒక అఫిలియేటెడ్గా ఉన్న మీ సంస్థ, విద్యా సంస్థ, ఆ తర్వాత ఏయుని డామినేట్ చేసి ఏయు దెయ్యాల దెబ్బ అని దాన్ని తొక్కేసి మీరు ఎదిగింది. మరి ఆస్తుల పరిరక్షణ చేయాల్సింది ఎవరి నుంచి? మీ నుంచి. ఏయు అంటే విశాఖ అంటే ఏయు ప్రపంచవ్యాప్త ప్రఖ్యాత సంస్థది, విద్యా వ్యవస్థ రాష్ట్రపతులను ఇచ్చింది, దాన్ని తీసుకుపోయి తొక్కేశారు కదరా. మరి అలాంటప్పుడు వాటికి రక్షణ ఎక్కడిది? నువ్వెలా చేస్తావు? నువ్వే కదా దాని అంతటికి మూలకారకుడివి, నువ్వు మీ తాత. మాకు అర్థం కావట్లా, ఏందో నీ బిల్డప్ ఏందో, హంగామా ఏందో. పెట్టుబడులు రావాలన్నా పారిశ్రామికంగా ఓసారి నువ్వు చదువుకున్నాడు, స్టాన్ఫోర్డ్లో MBA చేసావు, ఇక్కడికి ఎన్ని కంపెనీలు వచ్చాయి?